భాను 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు, నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాగే నువ్వు ఎన్నో పుట్టినరోజులు, 100 సంవత్సరం పుట్టినరోజు కూడా ఆయురారోగ్యాలతో చేసుకోవాలని నా కోరిక. నీ బుద్ధి మంచిది, అందరికీ సాయం చేస్తావు, మనసు మంచిది. మనం ఇద్దరు ఎప్పుడైనా మరి అక్క చెల్లెళ్ళు అని దెబ్బలాడుకున్నామో లేదో పెద్ద గుర్తులేదు, కానీ మనకు తెలిసిన కాడి నుంచి కూడా ప్రేమతోటే ఉండేవాళ్ళు. ఉంటే కనుక అదే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నీ పక్కన ఉంటే నాకు ఎప్పుడు మనం ఇలా కలిసి ఉండాలని నా కోరిక. సంతోషంగా ఉండాలి నువ్వు. అదృష్టవంతురాలివి, మంచి భర్త, పిల్లలు అంతా చాలా బాగుంటుంది నీకు జీవితం అంతానే. మన చిన్నప్పుడు విషయాలేమో ఏంటంటే, మన దీంట్లో ఉన్నప్పుడు ఎప్పుడోసారి నానమ్మేమో వంట చేస్తున్నారు, అమ్మేమో ఎక్కడో బయట కూర్చుంది, నీకేమో జడైమందమ్మ. నేను తలదూతా ఉంటే నువ్వేమో అక్క పాపిడి వంకర సరిగ్గా తీయి, పాపిడి వంకరగా ఉంటేనంట జీవితం అంతా వంకరగా ఉంటుందంట అన్నావు. వెనకాల నుంచి నాయనమ్మని అమ్మని తిట్టేశారు. ముదిపేరక్క కోర్లు నువ్వుని ఆవు అన్నారు ఇద్దరునే. అలాగే ఎన్నో మెమరీస్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది 60th బర్త్ యానివర్సరీ భాను. మళ్ళీ ఆ రోజు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నీ జన్మదిన సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకునేది ఏంటంటే, నేను 6th క్లాస్లో చదువుకి హై స్కూల్లో జాయిన్ అయింది 60 సంవత్సరాలు కంప్లీట్ అయిందన్నమాట. నేను 1965లో ఫస్ట్ ఫారం హై స్కూల్లో జాయిన్ అయ్యాను. ఈ సందర్భంగా నీకు గుర్తు చేయాల్సింది ఏంటంటే, బానక్క అంటే చిన్నప్పటి నుంచి కూడా పెప్పర్లో పెరిగినప్పటి నుంచి కూడా నేను ఎత్తుకుని మోసేవాళ్ళం. నేను మంచి షార్ప్గా మా పెద్దన్నయ్యాళ్ళు ఏం మాట్లాడినా వెంటనే షార్ప్గా రిటార్ట్ ఇచ్చేసేదానివి నువ్వు. మేము ఏం మాట్లాడినా నువ్వు చాలా స్పోర్టివ్గా తీసుకుని అంతా చేస్తావు. నీ మనస్సు చాలా మంచిది, నలుగురికి హెల్ప్ చేయాలని, అందరినీ కలుపుకుని జీవితంలో వెళ్ళాలని అందరికీ మంచి మాటలు చెప్తూ ఉంటావు నువ్వు. నీకు మంచి భర్త, పిల్లలు అందరూ కూడా మంచి, కోడళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళు వచ్చారు. కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అది. మీ తల్లిదండ్రులు ఈ రోజున ఉంటే చాలా ఆశీర్వదించేవారు, బాగుండేది. బట్ మేమే పెద్దవాళ్ళలాగా మేము అన్నీ చెప్తున్నాము. నీకు మరింత ఆరోగ్యంగా మీ భావి జీవితం అంతా కూడా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆ పిల్లలిద్దరిని నాకన్నా నువ్వే బాగా ప్రేమగా చూస్తావు, నాకన్నా ప్రేమగా చూస్తావు. అంత ఇష్టం నీకు వాళ్ళంటేనే. వాళ్ళకి కూడా అలాగే ఇష్టం బానక్కంటే. మాకు ఎన్నో విధాలుగా సహాయం చేయడానికి మీ ఎక్సలెన్స్ వస్తే అందరూ అసూయ పడుతూ ఉంటారు బయట అందరూనే. ఎందుకంటే అసూయ అంటే ఆనందంతో, ఎందుకంటే ఇంత చక్కగా కలిసి ఉంటారా అని. అవును, మీ అక్క అంటే నీకు ఎంతో ప్రేమ అని నేనే. సో భావి జీవితం అంతా మీకు బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు మీకు కలగజేయాలని కోరుతూ, రంగమావయ్య. ఆల్ ద బెస్ట్ భాను. ఆల్ ద బెస్ట్ భాను, ఆల్ ద బెస్ట్ భాను. 60వ జన్మదిన శుభాకాంక్షలు. ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్. బీ యాక్టివ్ అండ్ హ్యాపీ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. 60వ సంవత్సరం శుభాకాంక్షలు వదిన. చెల్లెమ్మ 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో మేము మా సౌమ్య మ్యారేజ్ చేసిన తర్వాత కలుసుకున్న ప్రతి సందర్భం చాలా ఇష్టంగా అనిపిస్తుంది. మీరు మమ్మల్ని చాలా ప్రేమగా, చాలా ఆప్యాయంగా చూసుకునే విధానం ఎవరి దగ్గర దొరకదు. మీ దగ్గర ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మీరు సొంత అన్నయ్య లెక్కన అంతా మమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ, ప్రత్యేకంగా వచ్చిన ప్రతిసారి కూడా ఇష్టమైనవి అన్నీ కూడా తయారు చేసి మమ్మల్ని ఎంతో చాలా ఆనందపడుతూ ఉంటారు. మాకు స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా. ఎప్పుడు కూడా మీతో టైం స్పెండ్ చేయాలని, లేకపోతే మీ దగ్గరికి వచ్చి ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. చాలా సంతోషం. మీరు ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలి. మీరు బావగారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా మనవరాళ్ళతోని, పిల్లలతోని చాలా జీవితాంతం హ్యాపీగా గడపాలని చెప్పేసి. 60వ జన్మదిన శుభాకాంక్షలు వదిన. ఇప్పుడు కూడా మీరు నిండు నూరేళ్ళు ఇలాగే ఆరోగ్యంగా, సంతోషంగా పుట్టినరోజు జరుపుకోవాలని
కోరుకుంటున్నాము. ఈ 2 కుటుంబాలు కలిసినప్పటి నుంచి కూడా మాకు ఎప్పుడూ ఆనందమే. సౌమ్య చాలా అదృష్టవంతురాలు అనుకుంటాం మేము. డెలివరీలప్పుడు కూడా మీరు నా దగ్గరే ఉండి నాకు చాలా సహాయపడ్డారు. అలాగే అమ్మ చనిపోయినప్పుడు కూడా నాకు దుఃఖం రాకుండా మీరు నాకు ధైర్యం చెప్తూ ఒక అక్కలాగా నా వెంటే ఉన్నారు ఆ టైంలో. మీతో పెద్దయాత్రలు కానీ మానసరోవరం తర్వాత చిన్న చిన్న యాత్రలు కూడా అవన్నీ కొన్ని ముఖ్యమైన యాత్రలు మీ వల్లే జరిగినాయి. ఒక మార్గదర్శిగా అనుకుంటాను నేను మిమ్మల్ని. ఎప్పుడు నుండి నూరేళ్ళు మరొకసారి ఆరోగ్యంగా సంతోషంగా మీరు అన్నయ్య జీవించాలని కోరుకుంటూ ఇంకొక మనవి వదిన, మీరు శుభ్రంగా తినాలి, బాగా తిని ఆరోగ్యంగా ఉండాలి మీరు. హ్యాపీ 60th బర్త్డే అక్క. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, హ్యాపీగా ఆరోగ్యంగా పీస్ఫుల్గా రెస్ట్ ఆఫ్ లైఫ్ నువ్వు జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. పుట్టినరోజు శుభాకాంక్షలు బాను. ఇలా మళ్ళీ పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశీస్సులతో బాబు. హ్యాపీ 60th బర్త్డే బాను. విషింగ్ యూ ద వెరీ బెస్ట్. ప్రశాంతి చిన్నప్పుడు మెమరీస్ ఏమన్నా ఉంటే చెప్పమంది. సో ఐ థింక్ మనం ఇద్దరు బాగానే ఆడుకునే వాళ్ళం. వీ వర్ బోత్ క్లోజెస్ట్ ఇన్ ఏజ్. సో చాలా వేషాలు వేసాం. లైక్ పిప్పర్ మామియాన్ కాలే స్నీకప్ అయ్యి అటుకెక్కి ఆవిడున్న హైడ్ అవుట్స్ అన్నీ చూడటం, తర్వాత వెళ్ళి రేగొడియాలు తీసేసుకోవటం, కాడి నుంచి పిప్పర్ దాదా దగ్గర ఐస్కి డబ్బులు అండ్ దెన్ మామ్ దగ్గర జీడ్కి డబ్బులు. లైక్ ఐ థింక్ మన ఇద్దరు వర్ ద బ్రేవెస్ట్ అండ్ కొంచెం ఎక్కువ భయపడకుండా అన్నీ అందరి దగ్గర దెబ్బలాడటానికి మనం ఇద్దరు రెడీగా ఉండేవాళ్ళం. ఫైటింగ్ ఫర్ ద మిడిల్ స్పాట్, కొత్త ఇంట్లో ఫ్యాన్ కింద పడుకోవటానికి కాడి నుంచి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ మెమరీస్ నీతోటి. అండ్ మీ పిల్లలు కూడా చెప్పు, ఇప్పుడున్న శాంత్ నాన్న మా అమ్మమ్మ కాదు, బాగా అల్లరి చేసి దాని నువ్వు కూడా అని. ఎనీవే, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హోప్ యూ హ్యావ్ అ గుడ్ టైమ్ పిల్లలతోటి, గ్రాండ్ కిడ్స్ తోటి. అండ్ వెరీ హ్యాపీ 60th బర్త్డే అగైన్. బాయ్ బాను. Hi Banu, very happy special 60th birthday. Great, a very happy birthday today. మంచి సర్ప్రైజ్ ఇచ్చారా పిల్లలు? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఐ రిమెంబర్ యూ. ఎప్పుడు ఇంత పెద్ద అయిపోయావా అనిపిస్తుంది నాకు. చిన్నప్పుడైతే నీ గుర్తులు బాగా ఉన్నాయి. జస్ట్ వెరీ హ్యాపీ గో లక్కీ కూల్ కామ్ బాను. Today you are one of the most wonderful mother, grandmom and the great wife. Great, very happy for you. Very happy birthday Banu. Enjoy. Happy 60th birthday Banu. Congratulations on this great milestone. 60 years young and still going strong. Wishing you a wonderful year full of happiness, love and joy. పిల్లలతోటి ఫ్యామిలీ తోటి అంత బాగా ఎంజాయ్ చేసుకోని బర్త్డే. బాయ్. హాయ్ వనక్క, మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. నిన్న ప్రశాంతి మీ బర్త్డే అని నాకు మెసేజ్ చేసిన దగ్గర నుంచి నేను తెగ బాధపడిపోతున్నాను. ఎందుకో చెప్పమంటారా? మీరు చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ముద్దు చేసేవాళ్ళంటే మీకు నాకు మధ్యన కొంచెం ఏజ్ గ్యాప్ ఉందని అనుకుంటుండేదాన్ని నిన్నటి వరకు. నిన్నే అసలు విషయం తెలిసింది. మీకు నాకు పెద్ద ఏజ్ గ్యాప్ ఏమీ లేదు. లాస్ట్ ఇయరే నేను 50th బర్త్డే చేసుకున్నాను. ఇంతకీ విషయం ఏంటంటే, మీకు ఒక కజిన్స్ గ్రూప్ ఉంది చూసారా, మీరు మానసరోవర్ వెళ్ళటాలు, ట్రెక్కింగ్కి వెళ్ళటాలు, గిరి ప్రదక్షిణ చేయటాలు, ఈ ట్రిప్స్కి మీరు నన్ను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇన్నాళ్ళు కానీ నాకు అన్యాయం జరిగిపోతూ వచ్చింది. సో ఈ అన్యాయం సరిదిద్ది నెక్స్ట్ ట్రిప్లో నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే? భద్రమాం దగ్గర నుంచి మన బబ్లు వరకు మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు నాకు వెరీ స్పెషల్. మరి ముఖ్యంగా మీరు మా అందరికీ, మా ముగ్గురికి మీరు చాలా విషయాల ఆదర్శం. మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మీరు గోల్డ్ కొనుక్కోవటం కానీ, మీరు కావుల పిల్లల్లాగా మీరిద్దరూ సంక్రాంతులకు అటెండ్ అవటాలు, ఫంక్షన్స్ అటెండ్ అవటాలు, ఇవన్నీ మా చాలా ముచ్చటగా ఉంటాయి. టచ్ కన్నంలాగా, మన సునంద కన్నంలాగా మీరు కూడా ముందుండి మాకు చాలా విషయాల్లో గైడ్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు
మీరిద్దరూ ఇలాగే కలకల నవ్వుతూ, మీకు ఒక యునీక్ స్టైల్ ఆఫ్ నవ్వు ఉంది, అది నేను ఇంకెక్కడా చూడలేదు. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క, లవ్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. అందరూ పార్టీ చేసుకుంటున్నారా? మీరంటే ఎంత ఇష్టం అని చెప్పడానికి చిన్న ఆపర్చునిటీ దొరికింది, అందుకే వీడియో. పెద్దనాన్న, కన్నమ్మ, మీరు, మక్క, బావలు, పిల్లలు నాకు చాలా చాలా స్పెషల్, చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ హాలిడేస్ ఇవ్వగానే దీన్ని వెళ్ళిపోవాలి, కన్నమ్మని పెద్దనాన్ని కలవాలి వెంటనే. తర్వాత మీరు, మక్క, పిల్లల్ని తీసుకుని ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్. చైల్డ్హుడ్ హ్యాపీ మెమరీస్ అంతా మీరే ఉన్నారు. వి లవ్ యూ లాట్ అక్క. బావ, పిల్లలు, మనవలతో హ్యాపీగా హెల్తీగా మీరు ఇంకా చాలా చాలా బర్త్డేస్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యూ అక్క. హలో భాను, ఈ 60వ సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. భాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. షష్ఠి పూర్తి హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ మనవలు, పిల్లలు, ఫ్యామిలీతోటి అందరితోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. జన్మదిన శుభాకాంక్షలు. బాను, మీ 60వ జన్మదిన శుభాకాంక్షలు. బానక్క, మీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు బాను. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు బాను. నీకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మనవాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ చేస్తే పల్లెటూరులోనే పేరు చూస్తా జల్లారు. ఖాళీగా ఉన్నాయి. పూర్వం ఎలా ఉండేవారో మీరు చదువుకున్న టైంలో అలా కాలక్షేపం చేయండి వచ్చేసి ఇప్పుడు. మీ అమ్మ పిలిచేసిండు, ఎవరో తీసుకెళ్ళిపోయారని నేను చూసి ఒకసారి బాను అని అలా పిలిచి నువ్వు ఈ గదిలో పుట్టావు. ఈ గది నేను కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నావు. బాను గది మీ అక్క నువ్వు నేను 4 సంవత్సరాలు పడుకున్నావు. మాత మంచం నుంచి సరే పడుకోమని నువ్వు పడుకున్నాకనే ఇద్దరు పట్టుకుని పది మంచం మీద పడుకోబెట్టేసేవాడు. మేము ఇద్దరు ఆ చిన్న మంచం మీద పడుకున్నాం. 4 ఏళ్ళు పడుకున్నాం. పొద్దులేసేయమని కానీ కాదు తెచ్చుకుని కూడా రాత్రిగా అందరూ పడుకున్నాక తెచ్చుకునేది. హాయ్ బాను, విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ 60th బర్త్డే. మన ఇద్దరు బాండింగు నాకు తెలిసి దగ్గరగా 50 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. మనం ఇంటి నుంచి గుర్రబండిలో రాజోలు స్కూల్కి వెళ్ళటం, అక్కడి నుంచి మనం యాత్రలకు తిరగటం వరకు నేను నీ కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తాను. నువ్వు, ఉమా అందరూ చాలా ఫ్రెండ్షిప్తో చాలా బాగుంటాం. ఇలాగే ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటున్నాను. అగైన్ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ 60th బర్త్డే. స్టే బ్లెస్డ్. మా భానుమతికి అప్పుడే 60 years కంప్లీట్ అయిపోయినాయంటే ఆశ్చర్యంగా ఉంది. నిన్న మొన్నటి వరకు నాకు ఎంతో చిన్నపిల్లలాగానే అనిపిస్తుంది తప్పించి భానుకి 60 years వచ్చేసాయా. సరే, భానుతో నాకు అనుబంధం చాలా ఎక్కువ అన్నమాట. ఒక రకంగా మా హస్బెండ్ పోయినా సరే నేను ఇంత ధైర్యంగా ఎలాగుంటున్నానంటే భాను, సుబ్బరాజు గారు, ఉమా, రంగరాజు గారు ఉన్నారు అన్న ధైర్యమే నాకు. ఎందుకంటే గుప్తా గారికి కూడా వీళ్ళంటే ఎంతో ముచ్చట. ఉమన్న బానన్న ఎంతో ముచ్చట. అలాంటి అక్క చెల్లెళ్ళు ఉండాలి, అలా ఉండాలి అక్క చెల్లెళ్ళు అంటే అనేవారు ఎప్పుడు నాతోనూ. భాను గురించి చెప్పాలంటే పూజలు. భానుమతి అంటే ఇక పూజలే అన్నమాట. దేవుణ్ణి కూడా అందంగా చూస్తుంది. దేవుల్ని అదేంటి ఎవరు బాలా త్రిపుర సుందరి ఎంత అందంగా ఉంటుందో ఆవిడ ఎంచక్కా ఉంటుంది. భ్రమరాంబికాదేవి ఎంచక్కా ముద్దుగా ఉంటుంది ఆవిడ. అక్కడ చూస్తుంటే గుళ్ళోనూ నిజంగాను శ్రీదేవి అని చెప్పేది. శాంకరీదేవి ఏంటి, అస్సాంలో ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను వెళ్ళి చూశానంటే అవన్నీ భాను వల్లే. భాను మొక్కుకోవటం, సుబ్బరాజు గారు తీసుకెళ్ళటం, మేము వెళ్తాం వెనకాతల. చాలా అదృష్టం అనమాట అలాంటివి
వెళ్తాం, పూజకి వెళ్తాం కూడాను. ఇంకా భాను గురించి శారీస్ సెలక్షన్ ఏంటి, వస్తువుల సెలక్షన్ ఏంటి ఎంతో బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మనం ఏమన్నా కొనుక్కుని ఒకవేళ అవి బాగోపోయినా మొహమాట పడతాను, నీళ్ళు నవ్వులుతా చెప్తుంది, కానీ మొహం మీద కరాకండిగా ఇదంత బాగోలేదు అలాగని చెప్పదు భాను. దానికి నచ్చిన చీర బాగా ఇష్టపడి కొనుక్కుని చీర కూడాను ఎవరన్నా బాగుందంటే ఇచ్చేసే మనస్తత్వం అన్నమాట. అంత త్యాగం చేస్తుంది. నేనైతే అలా త్యాగం చేయను. ఏ వంటలు వచ్చేసరికి ఇంకెంతో బాగా చేస్తుంది. నాన్ వెజ్ తిన్న భాను నాన్ వెజ్ ఎంత బాగా ఎలా వండుతుంది చెప్పమా అనుకుంటా నేను. చేపల పులుసు అంటే ఇక భానుని నా నోరు ఊరిపోతూ ఉంటుంది. భాను కూరలన్నా పచ్చళ్ళన్నా అన్నీను. వచ్చే జన్మ అంటూ ఉంటే నిజంగా నేను భానుకి ఉమకి అమ్మగా పుట్టాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని అంత బాగా చూసుకున్నారు. నాకు ఎంతో సంతోషం అనిపించేది వాళ్ళంత బాగా చూసుకుంటే. సో నేను అమ్మగా పుట్టానుకో, నన్ను కూడా అంత బాగా చూసుకుంటారు వచ్చే జన్మలో. ఐ లవ్ యూ సో మచ్ భాను. నువ్వు సుబ్రాజ్ గారు ఎంతో సంతోషంగా చక్కగా ఉండాలమ్మా, అదే నేను కోరుకుంటూ ఉంటాను. హ్యాపీ బర్త్డే భాను నానమ్మ. Many happy returns of the day. Happy birthday Banu Nanamma. Have a great day. Happy birthday Banattaya. పుట్టినరోజు శుభాకాంక్షలు భానక్క. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు, షష్ఠపూర్తి శుభాకాంక్షలు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నాకు అరటిపండు పెరుగన్నం కలిపి పెట్టావు. తర్వాత స్కూల్లో వెళ్ళినప్పుడు మధ్యాహ్నం నువ్వే లంచ్ అది తీసుకొచ్చావు. నువ్వే నా మొదట అమ్మోయ్. Many more happy returns of the day. Wish you a very successful and happy life ahead. Many happy returns of the day Attaya. హ్యాపీ బర్త్డే టు వరల్డ్స్ బెస్ట్ పిన్ని. హ్యాపీ బర్త్డే బోనక్క. చిన్నప్పటి నుంచి నాకు హ్యాపీ మెమరీస్ అన్నిట్లో నువ్వు శుభనాన్న చాలా పెద్ద పార్ట్. నాకు మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వెనకాల ట్రిపుల్కి వచ్చేసి మీ ఇంట్లోనే ఎక్కువ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు ఏం కావాలన్నా అడగకుండానే నాకు అన్ని గిఫ్ట్లన్నీ కొని ఇచ్చి నాకు కావాల్సినవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అన్నిటికి. నీ చేతి భోజనం అంటే చాలా ఇష్టం బోనక్క నాకు. నీ బంగాళదుంప వేపుడు, నీ రోటి పచ్చళ్ళు, ఇంకా అప్పడాలు, వడియాలు, నాకు ఏమి ఇష్టం అన్నీ చేసి పెట్టేదాన్ని. చాలా తృప్తిగా తింటాను నువ్వు నాకు చేసి పెట్టినప్పుడల్లా. మళ్ళీ మళ్ళీ ఎప్పుడో మరి నీ చేతి వంట తినే భాగ్యం. లైఫ్లో అన్ని రోల్స్ని చాలా సిన్సియర్గా, చిత్తశుద్ధితో, డొక్కశుద్ధితో నిర్వర్తిస్తావు బోనక్క. అందులో నువ్వు నాకు రోల్ మోడల్. తల్లిగా, వైఫ్గా, గ్రాండ్ మదర్గా అన్ని రోల్స్ని నువ్వు చాలా ఓర్పుతో, సహనంతో నెట్టుకొస్తావు బోనక్క. నాకు కష్టం వచ్చినప్పుడు గుర్తెచ్చుకుంటాను నీ మాటలు. నీకున్న ఓర్పులో కనీసం 1వ వంతు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. అండ్ నాకు అన్నయ్యకి చిన్నప్పటి నుంచి మా మంచి బోనక్కవి నువ్వు. మా అమ్మకి నాన్నకి కొండంత అండవి, ఎస్పెషలీ మా అమ్మకి నువ్వు కొండంత అండవి. మరి అలాంటి బంగారు కొండకి నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ 60th బోనక్క. సీ యూ. బాయ్. హ్యాపీ బర్త్డే బోనమ్మ. హ్యాపీ బర్త్డే బానమ్మ. హాయ్ అమ్మా, నీకు షష్ఠపూర్తి శుభాకాంక్షలు. మన ఫ్యామిలీకి నువ్వు నిజంగా చాలా పెద్ద సపోర్ట్. ఎవరికి ఏం కావాలన్నా అందరికీ జాగ్రత్తగా చూస్తావు. పిల్లలకి, డాడీకి, సిరి, సమ్మి, విద్య, మిహిరా, ఎవరికి ఏది కావాలన్నా నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు. అలాగే నువ్వు కూడా నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా ఎన్నో బర్త్డేస్ హ్యాపీగా, హెల్తీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు నా హల్ల గారు. కానీ మాకు 20 ఏళ్ళు శుభ్రంగా వండి పెట్టారు. పలావులు, చికెన్లు, చేపల పులుసులు, టైం టు టైం ఎప్పుడు టిఫిన్లు, భోజనాలు ఎప్పుడు టైం టు టైం పెట్టారు. 20 సంవత్సరాలు కూడా మీ చేతిలో తినాలని కోరుకుంటున్నాం. అండ్ ఎన్నాళ్ళు వీళ్ళందరినీ భరించినందుకు, మమ్మల్ని అందరినీ భరించినందుకు ఈ విధంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. మీ నెక్స్ట్ 20 ఏళ్ళు మీకు నచ్చిన పని చేసి హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యాపీ
60th బర్త్డే అమ్మమ్మ. ఫస్ట్ 3 years నేను 0 years నుంచి 3 years దాకా భీమవరంలో ఉన్నాను. ఫుల్ అక్కడ మెమరీస్, అక్కడ నేను గీరడం, స్నానం బయట చేయడం, అది ఇది నాకు ఇంకా గుర్తుంది చాలా. అండ్ అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అండ్ చాలా బాగుండింది అక్కడ. నాకు ఎంత గుర్తుంటే అంత చాలా ఎంజాయ్ చేశాను. అండ్ దాని తర్వాత కూడా నువ్వు ఎంతో మంచి ఫుడ్ చేసి మాకు పెడతా ఉంటావు, వెరైటీలు రోజు గోల్డ్ అని వెరైటీస్ అండ్ ఫ్రూట్స్ అని, టీ, రస్క్ అన్నీ టైం టు టైమ్గా మాకు ఇస్తూ ఉంటావు. అండ్ చాలా ఫన్ నీతో ఉండడం. సో యా, హ్యాపీ బర్త్డే, ఎంజాయ్ చేయి, ఫుల్గా పార్టీ చేయాలి. బాయ్. హ్యాపీ బర్త్డే నానమ్మ. నువ్వు చాలా హెల్ప్ చేస్తావు నన్ను, నువ్వు వెరైటీ ఫుడ్ చేస్తావు. హ్యాపీ 60th బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ద పాస్ట్ 40 years. చిన్నప్పటి నుంచి అంత అల్లరి చేసి పిచ్చి వేషాలు వేసిన నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్, కాన్ఫిడెన్స్, వీటి వల్లే ఇవాళ ఇలా ఉన్నాం. నువ్వు నాన్న కలిసి తీసుకున్న ఇన్ఫార్మ్ డెసిషన్స్, లైక్ నాగేశ్వరరావు సార్ ట్యూషన్లో జాయిన్ అవ్వడం, వేరే కాలేజ్ వచ్చిన IIITని చూస్ చేసుకోమని చెప్పడం, యూఎస్ ఆపర్చునిటీస్ ఉన్నా లేదు ఇండియాలోనే పర్సూ చేసుకో కెరియర్ అని చెప్పి అడ్వైస్ చేయడం, సౌమ్యాన్ని చూస్ చేయడం, ఈ అన్నిటి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. సిలీ మెమరీస్ చైల్డ్హుడ్ నుంచి అంటే దీపావళికి నువ్వు చేసే పులిహార పొంగలి ఎండ్ ఆఫ్ ద డే వచ్చి మొత్తం కంప్లీట్ చేయడం, లేదంటే నాకే బోర్ కొట్టినప్పుడల్లా అమ్మదా ఫైటింగ్ గేమ్ ఆడుకుందాం అంటే ఇద్దరం మంచం ఎక్కి కొట్టుకుని టైంపాస్ చేయడం, నేను అక్క స్కూల్ నుంచి వచ్చే టైంకి ఆ పెద్ద బౌల్స్లో గ్రౌండ్ నట్ కానీ హల్వా కానీ చేసి పెడితే ఆ రుతురాగాలు సీరియల్ చూస్తూ తినడం, ఇవన్నీ గుర్తున్నాయి. నువ్వు ఏదో కాలేజ్కి వెళ్ళి హైయర్ స్టడీస్ చేయలేకపోయినా ఆర్ బయటకు వెళ్ళేది జాబులు అలాంటివి చేయలేకపోయినా డిఫరెంట్ ఆర్ వెరైటీ టాపిక్స్ మీద ఉన్న నీకున్న క్యూరియాసిటీ కానీ నాలెడ్జ్ కానీ చాలా సర్ప్రైజింగ్ అండ్ ఇన్స్పైరింగ్. నీ దగ్గర నుంచి నేను ప్రైమరీగా నేర్చుకున్నది అయితే హెల్పింగ్ నేచర్. నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు హెల్ప్ అంటే ఏదో పెద్దగా ఏదో డబ్బులు ఇవ్వడం లేదంటే వేరే ఏదో రకంగా పెద్దగా హెల్ప్ చేసిన అవసరం లేదు. ఏదైనా మనిషికి ఆ టైంకి అతనికి ఏదైనా అవసరం ఉంటే, లైక్ సింపుల్గా ఒక వాటర్ కావాలి లేదంటే జస్ట్ వాళ్ళు చెప్పేది వినాలి, ఈవెన్ అంత స్మాల్ థింగ్స్ కూడా ఈజ్ ఎ గుడ్ హెల్ప్ అని చెప్పి నువ్వు చెప్తూ ఉంటావు. అది నేను ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటా. సో 60 అయినాయి. సో ఇంకొక 30 అంటే 90th బర్త్డేకి మళ్ళీ ఇలాంటి వీడియో ఒకటి చేయాలి. హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అత్తయ్య. ఈ 60th ఇయర్ మైల్ స్టోన్ని మీరు ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మా అందరికీ స్ట్రెంగ్త్. ఎన్నో విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకున్నాము. పాజిటివిటీ, పేషెన్స్, ఇంకా ప్రాక్టీస్ కన్సిస్టెంట్గా చేస్తే ఒక మంచి పర్సనాలిటీ డెవలప్ అవుతుందని మీరే మాకు లైవ్ ఎగ్జాంపుల్. ఎన్నో విషయాల్లో చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను మీ మాటలకి. మనం చిన్న డిస్కషనే చేసుకున్నాము, మంచి విషయం మాట్లాడుకున్నాం అనుకుంటాం, కానీ లైఫ్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ మాటలు నిజంగానే లైఫ్ లెసన్స్లా పనిచేస్తున్నాయి. చాలా హ్యాపీ. ఈ సందర్భంగా మా పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మంచి అత్తగారిని సెలెక్ట్ చేసి ఇచ్చినందుకు లైఫ్లో. ఇంకా ఎన్నో మెమరీస్ మనం కలిసి ఇంకా ఎన్నో చేసుకోవాలి. నేను అవన్నీ జాగ్రత్తగా దాచుకుంటాను. ఇలాగే హ్యాపీగా, యాక్టివ్గా, స్ట్రాంగ్గా మీరు ఇంకా ఎన్నో ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. చాలా ఎంజాయ్ చేద్దాం. వెయిటింగ్ ఫర్ యువర్ 60th బర్త్డే. హ్యాపీ 60th బర్త్డే నానమ్మ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నానమ్మ. లెట్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. లెట్ యువర్ డే బిగిన్ విత్ ఎ cheerful స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీ కామ్నెస్ మాకు చాలా ఇష్టం. మీరు చేసే ఫుడ్ మా కోసం కూడా చాలా ఇష్టం. హ్యాపీ 60th బర్త్డే నానమ్మ. హ్యాపీ 60th బర్త్డే నానమ్మ. I like you. I like the secrets you told about Nana, and I love to come to Bhimavaram and let's have so much fun on your birthday. Happy birthday Nanamma.